దండపల్లి మండలం కొత్త మామిడిపల్లి గ్రామంలో శుక్రవారం రైతుల వద్ద కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం రైతులకు ప్రకటించే క్వింటాల్ 500 బోనస్ కొరకు పక్కదారిని పట్టించారు. ఎన్ఫోర్స్మెంట్ డీటీలు అయిన అంజయ్య, లింగయ్య, శ్రవంతిలు తెలిపిన ప్రకారం కొత్త మామిడిపల్లి గ్రామానికి చెందిన వెంబడి సురేందర్, దానిశెట్టి నరేష్ 295 ధాన్యం బస్తాన్ని కొనుగోలు చేసి జమ్మికుంటలోని ఓ ప్రైవేటు మిల్లుకు తరలిస్తుండగా పక్కగా అందిన సమాచారం మేరకు మండలంలోని గూడెం వద్ద రెవెన్యూ ఇన్స్పెక్టర్ భూమన్న లారీని ఆపి తనిఖీ చేయగా ఫామ్ 10 ఫోర్జరీ సంతకం ఉండడంతో లారీని దండేపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించారు. గ్రామంలోని రైతుల్ని విచారించగా తమ అవసరాల నిమిత్తం అమ్ముకోవడం జరిగిందని పేర్కొన్నారు. కాగా ఐకేపీ ద్వారా అందించే 500 రూపాయల బోనస్ కోసం 570 ఖాళీ గన్ని సంచుల్ని లారీలో తరలిస్తున్నారని వివరించారు. ఫోర్జరీ సంతకం చేసిన సురేందర్, బోనస్ నొక్కేందుకు ప్రయత్నించిన సురేందర్, నరేష్ గన్ని సంచుల్ని అందించిన శ్రీలతపై కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు. వీళ్ళ ఐదుగురిది మన స్టేట్మెంట్ రికార్డ్ చేసి అక్కడ నుంచి పోలీస్ స్టేషన్ దండపల్లి రావడం జరిగింది. తర్వాత ఈ మన దాని మీద నల్ల పరద కప్పి ఉండే దాన్ని ఇప్పించడం జరిగింది. ఇప్పించిన తర్వాత మీద లాస్ట్కి అయితే మన ఐకేపీ సంచులు ఉన్నాయి. అందులో 570 సంచులు గుర్తించడం జరిగింది. ఎంటీ బ్యాగ్స్ గుర్తించడం జరిగింది. ఈ బ్యాగులు ఎక్కడే అని మేము ఆరదీయగా అంటే మన ఇది పాత కొత్త మామిడిపల్లి గ్రామాలు సీఏగా పనిచేస్తున్న దన్శెట్టి శ్రీలత దగ్గర ఆమె ఇచ్చినట్టు ఆమె ఒప్పుకోవడం జరిగింది. తదుపరి ఆ సీఏ అంటే ఎవరైతే ఇచ్చిండో ఇట్లా ఆమె మీద కేసు వేయడం కూడా జరుగుతుంది. తర్వాత ఇప్పుడు ఫామ్ 10 విషయంలో ఇది ఆఫీసర్ అనే తహసీల్దార్ గారి సంతకాన్ని కూడా ఫోర్జరీ చేయడం జరిగింది. ప్రత్యేకాధికారి అంటే ఇప్పుడు మన తహసీల్దార్ గారు ఉన్నారు అక్కడికి మన కొత్త మామిడిపల్లికి కొత్త మామిడి ఆమె మేడం ఉంది కాబట్టి ప్రస్తుతానికి మేడం లీవ్లో ఉంది. కాకపోతే ఇట్లాంటి సంతకం చేసి కూడా ఇది కూడా ఫోర్జరీ అవుతుంది కాబట్టి ఇప్పుడు సురేందర్ మీద నరేష్ వీళ్ళ మీద కేసు చేయడం జరుగుతుంది.